పాలమూరులో నేషనల్ హైవే పనులకు గ్రహణం. ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి. 6 ఏళ్లుగా అడ్డగోలుగా మారుతున్న అలైన్మెంట్లు. బడాబాబుల కోసమే రూటు మారుస్తున్నారా? రైతులను గందరగోళపరుస్తోంది ఎవరు? కొత్త హైవే నిర్మాణానికి ఉన్న కొర్రీలేంటి? హైవే నో వే. రహదారుల అభివృద్ధికి కేంద్రం భారత్మాల పరియోజన ప్రాజెక్టు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 580 జిల్లాలను కలుపుతూ 34,800 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి లక్ష్యంతో 2017లో భారత్మాల పరియోజన ప్రాజెక్టుకు పురుడు పోసింది. మహబూబ్నగర్లో 6 ఏళ్లుగా భారత్మాల రహదారి పనులు ముందుకు సాగడం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో ఒక భారత్మాల పనులు ముందుకు సాగడం లేదు. 6 ఏళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి 44ను జాతీయ రహదారి 167కు అనుసంధానం చేసే పనులు ముందుకు సాగడం లేదు. ఎన్నిసార్లు అలైన్మెంట్ మార్చినా కూడా రైతులు ససేమిరా అంటున్నారు. ఎన్నోసార్లు రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. భారత్మాల వద్దు, తమకు తమ భూములే ముద్దు అన్న నినాదం ఇక్కడ నుంచి వినిపిస్తుంది. భారత్మాల పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఎట్లాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి? 167వ నెంబర్ జాతీయ రహదారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుదీర్ఘంగా సాగుతుంది. రద్దీ విపరీతంగా పెరగడంతో భారత్మాల పరియోజనలో భాగంగా 4 లైన్లు రోడ్డుగా మార్చేందుకు 6 ఏళ్ల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన దేవసూగురు వరకు ఈ రోడ్డు నిర్మించేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేసింది. దేవరకద్ర నుంచి తెలంగాణ సరిహద్దు గుడిబళ్ళూరు దాకా దాదాపు భూసేకరణ, రైతులకు చెల్లింపులు తదితర పనులు ఊపందుకున్నాయి. అయితే భూత్పూర్ మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు శివారు వద్ద 167వ జాతీయ రహదారిని లింక్ చేయాల్సిన సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంపైనే నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ 2 జాతీయ రహదారులను లింక్ చేయాల్సిన పనిలో భాగంగా ఇప్పటికే 3 సార్లు అలైన్మెంట్లను ప్రతిపాదించారు అధికారులు. మొదట్లో అంబటిపల్లి, అమిస్తాపూర్, మహబూబ్ నగర్, ధర్మాపూర్ల మీదుగా చేపట్టాలని సర్వే చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. కానీ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సదరు ప్రతిపాదనను నిలిపేసింది కేంద్రం. ఆ తర్వాత అన్నాసాగర్ శివారు ప్రాంతంలోని హోటల్ 97 నుంచి ధర్మాపూర్ దాకా ప్రతిపాదించారు. అనేక కారణాలతో అది కూడా ముందుకు సాగలేదు. చివరగా గత ఏడాది నుంచి 3 అలైన్మెంట్ కోసం అధికారులు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా హస్నాపూర్, పోతులమడుగు, తాటికొండ, ఇప్పలపల్లి, ధర్మాపూర్ తదితర గ్రామాల మీదుగా సాగి జేపీఎన్సీ కాలేజ్ వద్ద 167 రోడ్డుకు చేరే మార్గం ఫైనల్ చేశారు. అందుకుగాను ఇప్పటికే అన్ని రకాల ప్రభుత్వ లాంఛనాలు పూర్తయ్యాయి. చివరి గెజెట్ కూడా కేంద్రం విడుదల చేసింది. కానీ ఈ మార్గం మధ్యలో ఉండే అనేక గ్రామాల రైతులు ఆందోళన బాధపడ్డారు. తమకున్న భూమి చాలా తక్కువని, అలాంటిది రోడ్డు భూసేకరణ కోసం ఇస్తే తాము సర్వస్వం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో సుదీర్ఘంగా కొనసాగే జాతీయ రహదారి 167 కోదాడ గుడెబల్లూరును కలిపే ఈ జాతీయ రహదారి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల గుండా వెళ్తుంది. అయితే ఈ జాతీయ రహదారిని భారత్మాల పరియోజనలో భాగంగా మహబూబ్ నగర్ నుంచి గుడెబల్లూరు వరకు 4 లైన్స్ చేసేందుకు 6 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా మహబూబ్ నగర్ నుంచి అంటే జడ్చర్ల నుంచి ఏదైతే జాతీయ రహదారి 44 ఉందో ఈ జాతీయ రహదారి 44ను 167కు అనుసంధానం చేసే విధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని బైపాస్ చేస్తూ కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక 10 కిలోమీటర్ల బైపాస్ లైన్ను అప్పట్లో డిజైన్ చేశారు. కానీ ఇది ఇప్పటికి కూడా అది ఇంప్లిమెంట్ కాని పరిస్థితి ఉంది. దేవరకద్ర నుంచి గుడిబల్లూరు వరకు సజావుగా పనులన్నీ కొనసాగి భూసేకరణ పూర్తి అక్కడ పనులు కొనసాగుతున్నా కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం చుట్టూ మాత్రం వివాదాలకు తావైంది. ఇక్కడ వివాదాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు జాతీయ రహదారి పైన ఉన్నాం మనం. పోతులమడుగు గ్రామం దగ్గరలో ఉన్న ఈ పోతులమడుగు గ్రామం నుంచి లోపలికి అంటే ఇక్కడ మళ్ళీ అంటే పలు గ్రామాల మీదుగా ఈ బైపాస్ కొనసాగాల్సి ఉంటుంది. ఈ పలు గ్రామాలను మనం పరిశీలించినట్లయితే పోతులమడుగు, అన్నాసాగర్, హస్నాపూర్, తాటికొండ, గాజులపేట, ఇప్పలపల్లి, జమిస్తాపూర్, ధర్మాపూర్, ఇట్లా ధర్మాపూర్ నుంచి అది కోడూరు శివారులో మళ్ళీ జాతీయ రహదారి 167 కలిసే విధంగా రూపకల్పన చేసిండ్రు. అయితే దీంట్లో మొత్తం 10 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కొనసాగాల్సి ఉండగా ఇందులో అంటే ప్రభుత్వ భూములు పోను ప్రైవేట్ భూములు కేవలం 125 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. కానీ ఈ 125 ఎకరాలకు మాత్రం దాదాపు 600 మంది రైతుల నుంచి భూసేకరణ కొనసాగించాల్సి, అంటే ఎంత చిన్న చిన్న రైతులో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఇట్లాంటి భూసేకరణ వద్దని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. గతంలో కూడా ఈ జాతీయ రహదారి కోసం అంటే అలైన్మెంట్ మార్చి ఇది 3వసారి మార్చడం జరిగింది. మొదటగా అమిస్తాపూర్, అంబటిపల్లి, మహబూబ్ నగర్ రూరల్ మండలం నుంచి వెళ్లే విధంగా తీసినప్పటికీ అప్పుడు కొన్ని రాజకీయ కారణాల వల్ల అది ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. తర్వాత హోటల్ 97 అంటే జాతీయ రహదారి
44 97వ కిలోమీటర్, హైదరాబాద్కు 97వ కిలోమీటర్ నుంచి కూడా ఒక జాతీయ రహదారి అంటే బైపాస్ను ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల రద్దయింది. ప్రస్తుతం మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. రైతులు ఖచ్చితంగా ఇట్లాంటి భూసేకరణను అడ్డుకుంటాం, తమకు ప్రాణాలు కంటే ఈ భూమే ముఖ్యమన్న ఉద్దేశంతో వాళ్ళందరూ చాలా గట్టిగా పోరాడుతున్నారు. దీనిపైన పలుమార్లు స్థానిక ఎంపీ డీకే అరుణను కూడా కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా డీకే అరుణ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే షెడ్యూల్ బి కూడా విడుదలైన ఈ జాతీయ రహదారికి మున్ముందు ఎట్లాంటి అవంతరాలు ఉంటాయి, లేకపోతే రైతులు విజయం సాధిస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది. హస్నాపూర్, పోతులమడుగు, తాటికొండ, ఇప్పలపల్లి, ధర్మాపూర్ దారిలో సుమారు 125 ఎకరాల భూమి సేకరించాలి. దాదాపు 600 మంది రైతులు వారి భూములు కోల్పోతారు. తమ ల్యాండ్స్ పోతున్నాయన్న ఆవేదనతో పోరుబాటు పట్టారు అన్నదాతలు. ఇదే విషయాన్ని స్థానిక ఎంపీ డీకే అరుణకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అటు అధికారులను కలిసి వినతిపత్రం కూడా అందించారు. ఆయన ఫలితం లేకపోవడంతో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్నారు, నిలదీశారు, నిరసన చేపట్టారు. వారసత్వంగా వచ్చిన తమ ఆస్తిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందన్నది వారి వాదన. పైగా బహిరంగ మార్కెట్లో ఎకరా దాదాపు 1 కోటి ధర పలుకుతుంటే 10-12 లక్షలు మాత్రమే ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు రైతులు. ఈ రోడ్డు వల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని, అది ఎలివేటెడ్ రోడ్డే కావడంతో తమ ప్రాంత అభివృద్ధి కాదు కదా, పూర్తిగా మసక బారిపోతుందనే లాజిక్తో ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ సర్వే అంబటిపల్లి కూడా చేసిండు, దాని తర్వాత దెంగుతూనే చేసిండు, మూడో ఇక్కడ చేసిండు. ఒక్కడేతోనో చీడ చేస్తేనేమో మాకేం బాధ లేకుంటుండే. ఇప్పుడు వాళ్ళు ఏమేమి చేసినేమో తెచ్చి ఇక్కడ వేసిండు. దీంట్లో మొత్తం పట్టపురాలు ఉన్నాయి, ఈ రోడ్డు మొత్తం పోయేటివి. ఒక్కటి కూడా గవర్నమెంట్ పురం మేడ లేదు. సర్వే చేసిర్రు, సర్వే చేసినాక ఇప్పుడు గజెట్ అయింది. ఇప్పుడు ఏం చేయలేము, రేట్లు అడగడం, ధర అడగాలని చెప్తున్నారు వాళ్ళు. మా కుక్కపేటలో పోయిన దాంట్లో వెళ్ళి సగం ఇవ్వమని, సగం లేకపోతే 30% ఇవ్వమని. ఆ లెక్కలు అయితే ఇచ్చి పెడతాం మేము భూములు, లేకుంటే ఇవ్వం. ఇప్పుడు దీంట్లో చుట్టుపక్కల బూత్తూరు మండలం చుట్టుపక్కల సంతలు అవుతాయి, కూరగాయలు వేసుకుని బతికేటోళ్ళు అందరు. ప్రతి రైతు ఉన్న భూమి పోతే వాళ్ళ జీవనాధారం ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి, రోడ్డు మీద పడే పరిస్థితి. ఇప్పుడు మేమంటే ఎట్లా అంతా ఏమైనా చేసుకుంటాం. అంతకన్నా దీనంగా ఆదాయంగా ఉన్న ఉరి పోసుకొని మందు వస్తుంది. నాకు చాలా మంది ఉన్నారు, ఇట్లా 150 మంది 200 మంది ఉన్నారు. దాంట్లో 5-6 మందిలో చచ్చిపోయి పూరా పేద పరిస్థితి, బతకలేని పరిస్థితి ఉంది వాళ్ళకి. ఉన్న భూములకు పోయిందనుకో ఇంకంతే ఏం చేయలేరు. అంతా దీని మీదే ఆధారపడుతున్నాం మేము. అసకింత 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి సార్? మేము ఏం చేసుకొని బతకాలి? మేము ఎట్లా బతకాలి చెప్పు, మీరే చెప్పండి. ఫస్ట్ బిట్టు ఇది, సెకండ్ బిట్టు మాది. మీరు ఈడికి 5 సార్లు మాకు దొంగతనంగా వచ్చి జెండలు వాతిపోయినరు. మాకు ఎవ్వరు చెప్పలే ఈ రోడ్ వస్తుందని. రోడ్ వస్తే మాకేం లాభం? మాకు ఏం లాభం లేదు. మేము భూమి అయితే ఇయ్యం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, లేకపోతే మాకు మందు పోసి చంపండి. డబ్బులు మాకొద్దు, డబ్బులు మాకొద్దు. ఎంత డబ్బులు ఇస్తారు? 20 లక్షలు ఇస్తారా? 20 కోట్లు ఇస్తారా? ఎకరాకు 20 కోట్లు ఇచ్చేటట్లయితే భూమి కాడికి రండి. మాది మంచికి 1 ఎకరం ఉంది, 4 అన్నదమ్ములు. అది ఉన్నది పోతే మేము బతకలేదు సార్. అది భూమి పోతే మాకు జీవనాధారం అది. ఇప్పుడు ఏం లేదు మాకు పోతే. డెవలపింగ్ ఎవరికైతుంది? ఎవరికైతే డెవలపింగ్ ఉన్నది పోయినాక మాకు కూర్చునికైతే సౌకర్యం లేదు. చెప్పలేదు సార్, ఎవ్వరిని చెప్పలేదు. నాత్రి తప్ప ఎవరిని చెప్పలేదు. 6 నెలలు అవుతుంది దొంగతనంగా వచ్చి చేస్తున్నారు. మొత్తం ఏనుంటే ఆడి వరకు ఇంతవరకు 2 ఎకరాలు మాది. అత్తలు పోయి ఉన్నది ఇంకా 2 ఎకరాలు ఉంది. దాంట్లో 4 ఉన్నాం, పిల్లలు ఉన్నారు. ఇయ్యం సార్, ఇంకా జీవనే లేదు సార్ బతకనికే. మేము తరతరాలుగా కూరగాయలు గవ్వ వేసుకొని బతున్నాం. ఇంకెట్లకెళ్ళి బతాను చెప్పు? ఎన్ని డబ్బులు ఇస్తావు? మాకు డబ్బులు లేకుంటే భూమి అంత ఇట్లకెళ్ళి ఏమన్నా చూద్దాం, కొనియమని చూద్దాం. వాళ్ళకు ఉందే మమ్మల్ని ధైర్యమైన అడుగుతున్నారు. అదే ధైర్యమైన పక్కలు కొనియమని. మా భూమి కొని మాకు 1 రూపాయి వద్దు. మేము బతుకు తెరివే దామేనే ఉంది. మా పిల్లలు మాకేం నౌకాలు లేవు. సర్వేలు ఒక దిక్కు చేసిండ్రు, భూమి కొలిచేది ఒక దిక్కు పోతుంది. మేమేం చేయాలి ఇప్పుడు? మాకు 6 నెలల కోసం తిండి లేదు సార్. వీళ్ళ కోసానికి రావాలే పోవాలి. మేము కష్టం చేసుకోకుండా ఏం చేయాలి? మా బతుకు తెరువులు ఆల్విషన్ కట్టి అంటారు. ఇంతవరకు ఉదయం కట్టించి నువ్వంతే కట్టిస్తావు. వాళ్ళకేమన్నా రోజుల లెక్కల పెట్టుబడి వెళ్తుంది. మాకు ఇంకా ఒకసారి కట్టిస్తే దాన్ని మళ్ళీ మారిన 3వ అలైన్మెంట్ ప్రకారం గత అంటే ఎండాకాలం నుంచి కూడా ఈ భూసేకరణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే రైతులు కూడా అంతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే 44 జాతీయ రహదారి ఉంది, ఈ జాతీయ రహదారికి కొన్ని భూములు పోయినాయి. మళ్ళీ భూసేకరణ కోసం వస్తే అంటే తమకు ఉన్నదే 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే 2 ఎకరాల్లో తమకు 3 కొడుకులు ఉన్న పరిస్థితి ఉంది. ఎట్లాంటి పంపకాలు కూడా చేసే అవకాశం లేదు. మళ్ళీ భూసేకరణ కోసం సర్వం కోల్పోవాల్సి వస్తుందన్న ఆవేదన ఇక్కడ కొంతమంది రైతుల్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు అంటే మీతో ఎంత భూమి ఉండే, ఈ జాతీయ రహదారికి ఎంత పోయింది, ఇప్పుడు ఎంత అంటున్నారు? ఏందన్నా? 2 ఎకరాలు పోయింది. మేము 4 అన్నదమ్ములం. మా దాంట్లో అందరికి కలిసి 2 ఎకరాలు పోయింది.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాలు పోతుంది. అందుకే మొన్న డీకే అర్ణ వచ్చి చెప్పింది. ఇంకా అప్పటి నుండి అయితే వస్తలేరు ఎవరు, ఇంకా వీడికైతే వస్తలేరు. బంద్ అయిన మళ్ళీ ఆయనకే తెలవాలి ఇంకా అట్లా. ఇప్పుడు అంటే నీతో ఎంత భూమి ఉంది, ఏం పండించుకుంటున్నారు, ఇంకేమన్నా ఆధారం ఉందా? ఉద్యోగాలు ఉద్యోగం లేవు, యావి లేవు. ఇంక ఇదే దాంట్లోనే వండించుకుంటాము, జీవనం గడుపుకుంటాం అంతే. ఇంకా అంటే ఈ భూమి పోతే మీకేం ఆధారం లేదు? ఆధారం లేదు, ఈ భూమి పోతే మాకు ఆధారం లేదు. ఇంకా అందుకే ఇక మేడానికి చెప్పినాం, మేడం సరే అన్నది. ఇంక అంతలోనే ఉంది, ఇంక ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. ఇంకా ఈ కొత్త రోడ్ కోసం 2-3 సార్లు వేరేతో ప్రయత్నం చేసింది అంటారు కదా, మళ్ళీ అది అమ్మడిపల్లి కాడ చేసినట, ఈ 97 కాడ ఆడ మళ్ళీ భూత్పూర్ అవతల చేసినాక వాళ్ళు అద్దంట. ఫస్ట్ కూడా ఆడ గుట్ట పక్కలు ఉండే, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చేసినాక ఇంకా వద్దని చెప్పినాం, మేడానికి చెప్పినాం. ఇంకా మేడం అయితే ఇంకేం చెప్పలే. ఇంకా అంటే ఆడ ఉన్నందుకు ఎందుకు చేంజ్ అయింది అనుకుంటున్నారు మీరు? ఏమో తెలియదు సార్, మాకైతే తెలియదు. ఇంకా మళ్ళీ పెద్దలు ఉండరా, మళ్ళీ ఎవరు ఉన్నారా తెలియదు. ఇప్పుడు భూములు ఇవ్వడానికి మీరు రెడీ అవుతున్నారా? ఇవనే చెప్పినాం మేడానికి, మేము బీదలో ఉన్నాము వద్దా అని చెప్పినాము. సరే అని చెప్పింది. ఇక ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చూస్తా అని చెప్పింది. ఇంకా వాళ్ళకి చెప్పింది, ఇంకా వాళ్ళు ఇంతవరకు అయితే రాలేదు. ఇంకా ఖచ్చితంగా ఈ భారత్మాల కోసం ఏదైతే భూసేకరణ జరుగుతుందో ఈ భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించి స్థానిక ఎంపీ డీకే అన్నకు కూడా ఈ విషయం వివరించిన తర్వాత కాస్త అంటే అధికారులు నెమ్మదించారు. ఖచ్చితంగా భూమి మాత్రం ఇచ్చేది లేదన్న ఉద్దేశం ఇక్కడ రైతుల నుంచి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఏదైతే సర్వే 3వసారి అలైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ 3వ అలైన్మెంట్ కాకుండా ప్రభుత్వ భూముల నుంచి తీసుకువెళ్ళండి, తమకు ఎట్లాంటి అభ్యంతరం ఉండదు, కానీ చిన్న చిన్న కమతాలు చేసుకునే మాలాంటి రైతుల భూములు లాక్కుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్న ఉద్దేశం ఇక్కడ రైతుల మాటల్లో కనిపిస్తుంది. కొందరు బడాబాబులు భూములు కాపాడుకునేందుకే రోడ్ అలైన్మెంట్లు మార్చారని ఆరోపిస్తున్నారు రైతులు. భూత్పూర్ శివార్లోని పోలీస్ స్టేషన్ నుంచి లేదంటే జానంపేట శివారు నుంచి దేవరగద్ర దాకా రోడ్డును మారిస్తే పూర్తిగా ప్రభుత్వ భూముల్లోంచి వెళ్తుందని, అప్పుడు తమ భూములు కోల్పోవాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు రైతులు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు సర్వే కోసం యత్నించినా రైతులు అడ్డుపడుతున్నారు. కానీ 2025లోనే 3A నోటిఫికేషన్ విడుదలైందని, ఏడాది ఫిబ్రవరిలో చివరి గెజెట్ 3D కూడా విడుదల చేశారని, దీనిపై జిల్లా కలెక్టర్ పలుమార్లు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్తో సంప్రదింపులు జరిపినా ఈ నోటిఫికేషన్లో ఎలాంటి మార్పు చేసే అవకాశం లేదని అన్నారని, అందుకే తాము భూసేకరణ కోసం వచ్చామని చెబుతున్నారు భూత్పూర్ రెవెన్యూ అధికారులు. సర్వే కొరకు మేము వచ్చినాం. ఇది ఆల్రెడీ NH 167 బైపాస్ కొరకు రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసేది ఉంది. మనకు 2025లోనే 3A ఇచ్చారు. తర్వాత మేము 3A ఇచ్చిన తర్వాత సర్వే కొరకు సర్వేయర్ గారు, తహసీల్దారు తర్వాత మేము అటెండ్ చేసినప్పుడు వాళ్ళు సర్వే చేయలేదు. ఇట్లా మనం సర్వే చేయడానికి వచ్చినప్పుడల్లా వాళ్ళు అడ్డగిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు రైతులను అందరినీ కూడా మన కలెక్టరేట్కి అందరికీ పిలిచి వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళు అప్పుడు రైతులందరూ కూడా అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటు విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు NHIకి వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి ఏమైనా వీలవుతుందా లేదా అని చెప్పేసి పరిశీలించమని ప్రపోజల్ పంపడం జరిగింది. దానికి NHI నుంచి ఇట్లా అలైన్మెంట్ మార్చడానికి వీలు కాదని చెప్పేసి వాళ్ళు మనకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇటు విషయాన్ని ఎండార్స్మెంట్ ద్వారా మనకు తెలియజేశారు, అది కూడా వీళ్ళకి చెప్పాము. తర్వాత ఫిబ్రవరి 2026లో మనకు 3D కూడా పబ్లికేషన్ అయింది. 3D పబ్లికేషన్ చేసిన తర్వాత ఆ భూములు ప్రభుత్వానికి స్వాధీనపరుస్తాయి. మనము ఎవరి భూమి ఎంత అనేది మనం సర్వే చేసి వాళ్ళకు స్ట్రక్చర్స్ ఏమున్నాయి, దాని వాల్యూ లెక్క కట్టేది ఉంది, ఎవరికి ఎంత నష్టపరిహారం వస్తుందో అది లెక్క కట్టేది ఉంది. ఈరోజు కూడా మేము సర్వేకి వస్తే రైతులందరూ అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము అలైన్మెంట్ మార్చడానికి రిక్వెస్ట్ చేసినామని వాళ్ళు తెలియజేస్తున్నారు. వారం రోజులు సమయం కోరుతున్నారు. ఇట్లా వారం రోజుల వరకు మేము వేచి చూసి తర్వాత ఫర్దర్ సర్వే చేసి వాళ్ళ యాజ్ పర్ అలైన్మెంట్ ప్రకారం సర్వే చేస్తామని తెలియజేస్తున్నాం. 6 ఏళ్ల నుంచి జీడిపాకంలో సాగుతున్న ఈ రోడ్డు వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్నారు స్థానిక ఎంపీ డీకే అరుణ. అలైన్మెంట్ మార్చే అవకాశం ఉంటే పరిశీలించాలని, ఒకవేళ కొత్త రూట్ పరిశీలిస్తే అటవీ భూములు కూడా ఉంటాయని, ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు అరుణ. మాట్లాడినాము భారత్మాల విషయంలో, రైతుల విషయంలో అది కూడా డిస్కషన్ అయింది. కలెక్టర్ గారు అండ్ NH వాళ్ళతో కూడా మేమందరం కూడా మాట్లాడినాము. వాళ్ళు ఇంకోసారి కలెక్టర్ కూడా ఆదేశించినారు తమ రెవెన్యూ అధికారులని ఒకసారి వెళ్ళి చూసి సర్వే చేయండి, ఇంకేదైనా ఆల్టర్నేట్ అవకాశం ఉందా చూడాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. NH వాళ్ళకు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కొంత ఫారెస్ట్ ల్యాండ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నందుకు ఫారెస్ట్ అధికారులను కూడా దీంట్లో తయారు చేసి వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ ఒకసారి దాన్ని సర్వే చేసి విజిట్ చేసి చూసి దాంట్లో సాధ్యాలు ఏమున్నాయి, ఏ విధంగా మనం
ఆ రైతులకు న్యాయం చేయడానికి అవకాశం ఉందో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జాతీయ రహదారి అంటేనే అభివృద్ధికి చిరునామా. అలాంటి రోడ్డుకు 6 ఏళ్ల నుంచి బాలారిస్టాలు తొలగిపోలేదంటే లోపం ఎక్కడ? రైతులను ఒప్పించడానికి ప్రజాప్రతినిధులదా, అధికారులదా? యావత్ దేశానికి ఉపయోగపడే ఈ నేషనల్ హైవేకు వీలైనంత త్వరగా మోక్షం కలగాలని ఆశిద్దాం. మొత్తానికి భారత్మాల భూసేకరణ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. రైతులు తమ భూములు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం రైతులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తున్నాయో వేచి చూడాలి. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.